నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో 2024 మన జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజా తీర్పు స్పష్టంగానే ఉంది. కూటమి ప్రభుత్వానికి ఒక గొప్ప మ్యాండేట్ని కూడా ప్రజలు కట్టబెట్టినటువంటి పరిస్థితి. అయితే 2019లో 151 స్థానాలతో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసుకున్నటువంటి పాపాలే శాపాలుగా మరి 11 స్థానాలకు పతనం అయిపోయింది. మరి ప్రజా తీర్పుని కూడా గౌరవించకుండా ఈ రోజున మేము పప్పు బెల్లాలు పంచాం, మరి ప్రజలు మాకెందుకు ఓట్లు వేయలేదు అనేటువంటి ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డి నుంచి, అదే సమయంలో ఈవీఎంల్లో ఏదో మతలబు జరిగింది అనేటువంటి ఒక కొత్త ప్రచారాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ఒక కుట్రకు కూడా తెరలేపారు. మరి ఇది ప్రజలు నమ్మేటువంటి అవకాశం ఉందా అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్స్మల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, మొన్నటి ఎన్నికల్లో ప్రజా తీర్పు అనేటువంటిది చాలా స్పష్టంగా చూసాం. మరి ఎందుకు ఆ తీర్పు ఇచ్చారనేటువంటిది కూడా ప్రజల్లోనే చర్చ జరిగింది. మరి అయినా కూడా ఈ రోజున వైసీపీ ఈవీఎంల్లో ఏదో తిరకాసు జరిగింది, ఈవీఎంల వల్లే మేము ఓడిపోయాము అంటూ ఒక కొత్త ప్రచారాన్ని తెరపైకి తేవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇంత కాంట్రించి ఉమ్మేసేసరి జనం అనేటువంటి దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళు. కానీ వాళ్ళకి ఇప్పటికీ కూడా ఎందుకు ఓడిపోయాం, ఏం జరిగింది అనేటువంటి సమీక్ష చేసుకోలేదని అర్థమవుతుంది. వాళ్ళు ఏం చేసిన తప్పులు అని ఒకసారి చూసుకోవాలి కదా. వాళ్ళు ఎలా ప్రవర్తించారు, ఒక్కొక్కటి ఒక్కొక్క కథ. వాళ్ళది 5 సంవత్సరాల్లో కూడా ప్రతిరోజు తప్పు చేశారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి 10 తప్పులు చేశాడు. వాళ్ళ పార్టీ నాయకులు ఒక తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి 10 తప్పులు చేశాడు. అది ఒకసారి సమీక్ష చేసుకుని మనం ఇలాంటి పొరపాటు చేస్తాం, సరిదిద్దుకోవడానికి ఛాన్స్ లేదని కాడ సీన్ లేదు. ఇంకా అయినా ఇప్పుడు సాధారణంగా ఏమవుద్దంటే ఇలాంటి ఓటమి పాలైనోడు ఈవీఎంల వల్ల ఓడిపోయాం అనేటువంటిది అనటం జరుగుతుంది. మరి 2019లో వాళ్ళ గెలుపు కూడా ఈవీఎంల వల్ల వచ్చిందని వాళ్ళు ఒప్పుకుంటే ఇది కూడా ఈవీఎంల వల్ల వచ్చిందని చెప్పుకోవచ్చు కనీసం. అది మాత్రం జగన్మోహన్ రెడ్డి భలే అందగాడని వేసారు ఓట్లు, అంతే కదా వాళ్ళు చెప్పింది. ఇప్పుడేమో ఈ కారు వచ్చేసిందని, లేకపోతే చంద్రబాబు గారు బాగున్నారని వేసారంటారు. ఈవీఎంలతో వేసారా? ఇప్పుడు వీళ్ళు చేసిన అరాచకాలు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని ప్రజల్లో పోయి ఇటు దొబ్బెత్తాడు, దొంగోడరా బాబు అని అర్థమైపోయింది అందరికీ. మొదటి 2 ఏళ్లలో నీకు కరోనా రావటం వల్ల కొంత నీ బెనిఫిట్ ఆఫ్ క్రైసిస్, సంక్షోభ లాభం అంటారు దాన్ని, అది వచ్చింది మీకు. వాళ్ళు ఏం చేస్తారు, బాబు ప్రపంచం అంతా వెళ్ళిపోయింది, అందరూ కూడా ఆ గోల్లో పడిపోయి వదిలేశారు. నువ్వు మొదటి సంవత్సరమే నేను 2019 జూన్ జూలై నెలాగా నేను కావాలతో చూసుకోండి, నేను రాశాను ఇతని మీద, ఈ ఎట్టిపోయి చాలా దుర్మార్గం చేస్తాను, అడ్రస్ లేకుండా పోతాను అయ్యాలే చెప్పాను నేను ఇతని గురించి, ఇతని పరిపాలన గురించి. అంటే నీ పరిపాలన అంత అధ్వానంగా ఉందని లెక్క. ఒకటంటే ఒకటి, ఇప్పుడు రైతులు ప్రభుత్వం అగ్రిమెంట్ చేస్తున్నారు అమరావతి. నువ్వేం చేసావు? అమరావతిని 3 రాజధానులను మొదనష్టపు ఆలోచన చేసావు. అది పని ప్రజలను ఒప్పించగలిగావా? 3 రాజధానులు పని సాధించావా? కనీసం వైజాగ్ వెళ్ళి కూర్చోగలిగావా? అక్కడ నువ్వు వైజాగ్ వెళ్ళి కూర్చోలేదు, కానీ అక్కడ భూములు దెబ్బేసావు, అక్కడ రుషికొండ గుండు కొట్టించేసి ప్యాలెస్ కట్టుకున్నావు. అది ప్రజలకు గమనించరా? అది పోలవరం రివర్స్ టెండరింగ్ అన్నావు, 200-300 కోట్లు ఏదో ఎక్కువైపోయింది అన్నావు, మొత్తాన్ని లేకుండా చేసేసావు. ఇవాళ ఇప్పుడు అది మొత్తం మళ్ళీ మొదటి నుంచి కట్టి పరిస్థితి తీసుకొచ్చావు. ఈ 2 చాలు కదా, నువ్వు ఎంత దరిద్రుడో, ఎంత వరస్ట్ అడ్మినిస్ట్రేటరో తెలిసిపోతుంది కదా. అరాచకం, దీనికి తోడు డే లైట్ రాబరీ, ఇసుక పాలసీ, మద్యం పాలసీ, చూడు నువ్వు మొత్తం నీకు రూపాయి లాభం ఉండే పరిస్థితి తప్ప ప్రజలందరూ కూడా ఆహాకారాలు చేసి పరిస్థితి తీసుకొచ్చి పెట్టాడు. దీన్ని ప్రత్యేకించి మళ్ళీ ఈవీఎంలు వాడాలా? నిజంగా ఇతను ఓడించాలంటే ఏంటండి, మాలాటి వాళ్ళ అంచనాలను కూడా మించిపోయింది. అసలు ఎవరు ఊహించిన ఒక మ్యాండేట్ అది. నేను చెప్పాను, అది వేరే కదా. ఆడ ముఖం చూస్తే జనం పారిపోతున్నప్పుడు ఓట్లు ఎందుకు ఎత్తారండి? అది ఎప్పటి నుంచో చెప్పాం కదా. నువ్వు కందకాలు తెప్పించి మొసళ్ళలో పాముల్ని తొండల్ని వేసినా కానీ అప్పుడు ఆగుతారు, కానీ మామూలుగా అయితే ఆగరని చెప్పాం. ఈ ముఖం చూస్తేనే ఆనందం తాగినట్టు ముఖం పెట్టినప్పుడు ఈవీఎంల మీద ఇప్పుడు పెడతారు. ఇక్కడ మైకులు పట్టుకెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగితే డెఫినెట్గా కొంతమంది చెప్తారు, వీళ్ళు చూసుకుని జాగ్రత్తగా ఫ్యాబ్రికేషన్ ఉంటుంది. వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళ దగ్గర పోయి అడిగితే, మేము వేసేవాడిని ఎందుకు ఓడిపోయాడు అంటే, నువ్వు వేసావా, ఓడిపోయాడు కాబట్టి నువ్వు 10,000 కట్టాను అలా. అప్పుడు ఏమంటాడా, నేను వేయలేదండి అంటాడు. నువ్వు వేసినా కానీ ఓడిపోయాడు కాబట్టి నువ్వు డబ్బు కట్టాను అలా, అంతే కదా. లేకపోతే ఏంటి, అందరూ ఓట్లు వేస్తే ఎందుకు ఓడిపోతాడు? ఇక్కడ సరే ఇటువంటిది అడుగుతున్నారు కదా, ఈవీఎంల మీద ప్రజల్లో బలం ఉంది కదా నీకు. సరే తాడేపల్లిలో ఒక అసెంబ్లీ పెట్టుకోండి, అక్కడికి ఈ ఓడిపోయిన ఎమ్మెల్యేలందరినీ తెచ్చుకో, నువ్వు అక్కడ నువ్వే ముఖ్యమంత్రికి నిర్ణయాలు తీసుకో. దాని ఏంటంటే ప్యారలల్గానే నిన్ను ఎవడొద్దన్నాడో, ఇప్పుడు దాకా సగం పిచ్చోడు అనుకున్నావు, అప్పుడు పూర్తి పిచ్చోడు అనుకుంటాం. ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడితే ఇప్పుడు వరకు అతను సగం పిచ్చోడు అనుకుంటున్నారు అందరూ ఉన్నాయి.
అంటే పగలలాగా రాత్రిలాగా ఉంటాడు. ఇప్పుడు ఇలాంటి చేష్టలు చేసి ఈవీఎంల మీద ఓడిపోయి, లేదంటే మా ప్రజల ఆదరణ ఉంది, మేమే ఇప్పుడు ముఖ్యమంత్రి అనుకున్నాడు అనుకో, డెఫినెట్గా పూర్తిగా ఎక్కింది రేటుకి ఈసారి తీసుకెళ్ళండి హాస్పిటల్కి అంటారు. అంతే కదా, మందులు వాడంటారు బాబు, కొంచెం డోస్ పెంచండి అని వాళ్ళు అన్న వాళ్ళకి ఫోన్ చేస్తారు, కొంచెం పెంచండి. వీళ్ళ గురించి ఏం చిరాకు అవుతుంది అతని గురించి మాట్లాడాలంటే. మీరేమో పదే మాట్లాడమంటారు. ఏం మాట్లాడతాం అసలు? అతను కామెడీ పీస్ అండి. ఆ కామెడీ పీస్ని పట్టుకుని వీళ్ళు హీరో పులి అని ఎలివేషన్ ఇచ్చారు. కాగితం పుల్ని మీరు పులి కట్టంటే అలాగే తిరిగిపోద్ది. సీన్ సీతారా అయిందంటే సీన్ షాట్ అయిపోయింది అంటారా? మీరు అక్కడ ఒరిజినల్ స్టఫ్ ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత ఆయన ఏమన్నాడు? మేము ఇంత పొరపాటు, ఇంత ఆగ్రహం చూపించే అంత తప్పుడు పరిపాలన మేము చేసామా అని బాధపడ్డాడు. వాపోయాడు తప్ప ప్రజల్లో ఇంత ఆగ్రహం వచ్చిందా, నేను అంత తప్పు ఏం చేశాను అన్నాడు తప్ప, ప్రజలు తప్పు చేశారు, నా తినేసి నాకు ఓటే లేదు, ఈ మిమ్మల్ని మేనేజ్ చేసి చంద్రబాబు గారు మాట్లాడాడు ఒక్కరోజునన్నా? ఎప్పుడు లేదు. అది వాళ్ళ లోపాలు ఎక్కడ ఉన్నాయో చూసుకున్నాడు. మనం ఎక్కడ తప్పు చేసాం అనుకున్నాడు. మనం తప్పు చేయలేదు, అయినా సరే వీడికి ఒకసారిగా ఛాన్స్ అని అడిగాడు. ముట్టోళ్ళలాగా వచ్చి సరే వాళ్ళు భిక్ష పాడేశారు, దాని ఫలితం అనిపిస్తున్నారు. వాళ్ళు తిరిగి అందరినీ కోడీకరించి అందరినీ సమాయత్తపరిచి తను పొరపాటు జరిగింది, వాళ్ళు ఏం చేశారు ఆ అరాచకాల మీద పోరాడి ఎంత అండగా ఉన్నాడండి. వాళ్ళ కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలు కానీ ఇతను ఒక పక్కన వాళ్ళ నాయకులు నివేదిస్తున్నాడు, బయటికి రానివ్వట్లేదు, ఆయన నివేదిస్తున్నాడు. ఆయన ఆ ఏకంగానే అరెస్ట్ కూడా చేశారు. లోకేష్ పాదయాత్ర కూడా చేయనివ్వలేదు, ఎక్కడికక్కడ ఆటంకాలు పెట్టారు. అయినా సరే ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు నిలబడ్డాడు. అది కదా నాయకుల లక్షణం. నువ్వేం చేస్తావు, నువ్వు పారిపోయి నిన్ను చూడటానికి వస్తే మీ ఆ కార్యకర్తలను కొట్టి చంపేసి వాళ్ళు ఫోన్లు గట్టగిరా చేస్తున్నారు లాగేసుకుని. వాళ్ళ దద్దమ్మలో వాళ్ళ మీద వీళ్ళ మీద దెబ్బలాడి వాళ్ళు తిరగబడి కొట్టేద్ది అక్కడ వాళ్ళని పట్టుకుని ఒక ఫోన్ లాగేసుకుని వాళ్ళు పాడేసాడండి. ఏంట్రా ఫోన్ లాగేసి పాడేస్తున్నామని అక్కడ ఉన్న కార్యకర్తలందరూ కుమ్మేద్దండి పట్టుకుని. వాళ్ళు అదే అంటున్నారు, ఇలాంటివి చేసే ఓడిపోయాం మనం, ఈ పరిస్థితి తెచ్చుకున్నాం. వాళ్ళు కనీసం కార్యకర్త కష్టం. ఇప్పుడు వీళ్ళందరూ పారిపోతున్నారు, బెంబేలు ఎత్తిపోతున్నారు. వాళ్ళు ఎవరన్నా పారిపోయారా? ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెట్టాడు, అచ్చెన్నాయుడు గారి మీద పారిపోయాడు ఆయన, నరేంద్ర గారి మీద పెట్టారు, కోలి రవీంద్ర గారి మీద పెట్టారు, చంద్రబాబు గారు, పల్లవకేష్ గారి మీద. వీళ్ళు ఎలా పారిపోయారు? వీళ్ళు అన్న దాక్కున్నారా? నారాయణ గారిని వీళ్ళందరి మీద కేసులు పెట్టాడు, ఎవడ పారిపోలేదు కదా. ఇప్పుడు ఎవడ కేసులు పెట్టకముందే పారిపోతున్నారు, ఈ కేసు పెట్టకముందే యాంటిసిపేటరీ బెయిల్ పెట్టేసుకుంటున్నారు. పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన దానికి యాంటిసిపేటరీ బెయిల్ పెట్టేసుకుంటున్నారు. అసలు ఏం జరిగిందో తెలియకుండా, కేసు పెట్టారో లేదో తెలియకుండా మీరు ఇన్ని తప్పులు చేసేసి అంతను ఓడిపోతారా? మీరు ఒకటే రెండు అరాచకమా? ప్రజల జీవితాలతో ఆడుకున్నారు, ప్రజలు భయాందోళన గురి చేశారు మీరు. డెఫినెట్గా భయం పుట్టేసిన తర్వాత ఆ దయ్యాన్ని ఎదురంగా వదిలించుకుందామని చూస్తారా? వదిలించుకున్నారా? మళ్ళీ వస్తుందేమో అని మీకు రాకుండా ముగ్గులు వేసేస్తారా? ఈ దెయ్యం మళ్ళీ ఇప్పుడు దెయ్యం రాకుండా ఏం చేస్తారు? అష్టదిగ్బంధనం చేసి ముగ్గులు వేసేసుకుంటారు కదా ఇంటి ముందు, పూజలు ఏం చేస్తారా? అలాగే అతను మళ్ళీ రానివ్వరా? ఇతని జీవితంలో మళ్ళా సరే ఎమ్మెల్యే కూడా అక్కడ తెలుసా నీకు? అతను మళ్ళీ ఎమ్మెల్యే కూడా అవడా, ఇదే ఆఖరా. అతను అందంగా ఇప్పుడు జైల్లోకి వెళ్ళిపోయి కూర్చుని శుభ్రంగా పుస్తకాలే రాసుకుంటే అవడానికి పక్కన రాస్తారు. అతను చదువు రాదు కాబట్టి అవడానికి పెట్టుకుని చెప్తుంటే రాస్తారు. వాళ్ళ అమ్మ చెప్పింది కదా, సన్నీ బాబు అవినీతి అంటే ఏంటి, ఇలాంటివన్నీ పుస్తకం రాయి, అబద్ధాలన్నీ. అవినీతి అంటే ఏంటి నాకు తెలియదు, ఎలా ఉంటుంది, ఇలాంటి మాటలు మాట్లాడు. కాదు ఎంటర్టైన్మెంట్, నువ్వు కామెడీ పీస్ ఎలాగనన్నా జోకుల కింద నవ్వుకుంటారు అందరూ. సిగ్గులేదు వాళ్ళకి. ఆ పార్టీ ఓడు అన్నవాడు నువ్వు వాడు ఎదురుపడితే కళ్ళు మూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి జగన్ అభిమాని, జగన్ ప్రేమికుడి కింద ఎవడన్నా సరే వాడు రాష్ట్రద్రోహి, ఖచ్చితంగా రాష్ట్రద్రోహి. వాళ్ళతో నువ్వు మాట్లాడకూడదు. కరోనా వచ్చినోడికి ఎంత దూరంగా ఉన్నావు నువ్వు, అలాగే వీళ్ళకి దూరంగా ఉండాలా. వీళ్ళు ప్రమాదకారులు, సమాజ విచ్ఛిన్నకారులు, వీళ్ళు సమాజ ద్రోహులు, దేశద్రోహుల కింద. దేశద్రోహులు అంటే రాష్ట్రద్రోహులు, రాష్ట్రాన్ని అరిష్టాన్ని వైపు నడిపించిన వాళ్ళు. వీళ్ళు అరిష్టానికి మద్దతుగా నిలిచినప్పుడు చేతబడి చేసే వాళ్ళకి, దెయ్యాలకి కూడా పూజలు చేసేవాళ్ళు మాంత్రికులు ఉంటారు కదా, అలాంటి వీళ్ళు. దెయ్యాలకి భూతాలకి పూజలు చేసేవాడిని క్షుద్ర మాంత్రికులు ఉంటారు కదా, అలాంటి వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి లాంటి దెయ్యాన్ని ప్రేమించారంటే వీళ్ళు క్షుద్ర మాంత్రికులు లాంటి వాళ్ళు. వీళ్ళంతా రోగం అది. ఆ రోగాన్ని నయం చేయాలి చంద్రబాబు గారు. అది ఎలాగైనా సరే కొరడా ఇచ్చుకుని చేస్తాడా? చట్ట ప్రకారం వాళ్ళకి కేసులు పెట్టి వాళ్ళందరినీ లోపల ఏం చేస్తాడా? వీళ్ళు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ప్రతిరోజు 100 తప్పులు చేశాడు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు కనీసం 1 తప్పు నుంచి 10 తప్పులను చేసి ఉంటారు వాళ్ళు. ఏ ఊరికి ఆ ఊళ్ళో ఎవరు చంద్రబాబు, లోకేష్ రెడ్ బుక్, బాగా థిక్ రెడ్ బుక్ కాదు, మీరు డబల్ రెడ్ బుక్ తీయండి. మీరు మీ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే పాతోడు ఉంటాడో, మాజీ ఎమ్మెల్యే, వాళ్ళు ఏం తప్పులు చేయారు మీకు తెలుసు కదా. 200 మంది వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చోండి, వాళ్ళు నేరుగా వెళ్ళి కేసు పెట్టండి.
వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టలేదు, అండి ఎందుకు అదుపులో తీసుకోలేదని ఆ జిల్లా ఎస్పీ దగ్గరికి వెళ్ళి అడగండి మీరు ప్రజాస్వామ్యయుతంగా. అప్పుడు చర్య తీసుకోకపోతే చంద్రబాబు గారిని అడగండి. అంతేగాని మీరు ఇంట్లో కూర్చొని చంద్రబాబు లోకేష్ వచ్చి దెబ్బలాడతారు మీకోసం. వాళ్ళు మీకోసం వీళ్ళందరినీ దెబ్బలాడతాడా, లేకపోతే అమరావతి లేకపోతే పోలవరం ఈ నిధులు తేవటం పెన్షన్లు జీతాలు ఈ గోలే చూసుకుంటారా? మీరు చేయాల్సిన పని మీరు ఇన్నాళ్ళు చేశారు. జగన్మోహన్ రెడ్డి బయటికి పంపించిన మీరు నేను అందరూ పనిచేసాం. రకరకాల కారణాలు, పార్టీ వాళ్ళు పార్టీ కాని వాళ్ళు తటస్థులు అందరూ పనిచేశారు. ఇప్పుడు చేయాల్సిన పని ఏముంది? ఎవడైతే బాధితుడు ఉన్నాడో ఆ బాధితుడు రోడ్డు మీద రా. పెద్దిరెడ్డి మీద రావట్లేదా జనం బయటకు వచ్చి? అలాగే మీరు ఎందుకు రారు? కృష్ణా జిల్లా ఎస్పీ వీడు గతంలో ఏం చేసాడు? రాయండి, పులవమని అప్లికేషన్ తీసుకొని డీజీ దగ్గరికి వెళ్ళండి. లేకపోతే ఒక ఎమ్మెల్యే ఇడు ఎలా చేసాడు, ఇంకా ఈ భూమి దొబ్బేసాడు, నాని దొబ్బేసాడు, భూమి వెనక్కి తీసుకోలేదా పోయి? వాళ్ళు చేయనంటే కదా. ఇప్పుడు వాళ్ళు చేసిన దుర్మార్గాలని వాళ్ళు చేసిన మంచి పని అని చెప్పేసి అంటే అనుకోవచ్చు. అమరావతి రైతులతో సహా వాళ్ళకి ఏం కష్టం వచ్చిందో నష్టం వచ్చిందో, ఎవరి వల్ల నష్టపోయారో ఎవరి వల్ల కష్టం వచ్చిందో వాళ్ళందరి మీద వాళ్ళందరూ మాట్లాడడం మొదలెట్టి బయటకు వస్తే అప్పుడు ఇటువంటి దుష్ప్రచారాలు అర్థమైందా మీకు? ఇలాంటివన్నీ నోరు మూసుకుంటారు వాళ్ళు. ఆ పని చేయాలి అర్జెంటుగా. రైట్, ఇది చూస్తున్నాం కదా పూర్తిగా. అంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని కూడా అవమానించే రకంగా ఈ రోజున ఒక తప్పుడు ప్రచారాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మళ్ళీ ఏదో ఒక రకంగా నమ్మించాలి అనేటువంటి కుట్రలకైతే జగన్మోహన్ రెడ్డి తెరదీస్తూ ఉన్నాడు. కానీ ప్రజలకి స్పష్టంగా వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు మీద అవగాహన ఉంది కాబట్టి ఇలాంటి ప్రచారాల్ని తిప్పికొట్టాల్సినటువంటి ఆవశ్యకత కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది అన్నటువంటి భావన కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వర్షమల్ శ్రీనివాసరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.